ప్రభు పేరిట అందరికీ ప్రైజ్లా. కీర్తనలు 34 అధ్యాయం 19 వచనం. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నింటిలో నుండి యెహోవాన్ని విడిపించును. నీతిగా జీవిస్తున్నా కూడా ఎన్నో శ్రమలు వస్తుంటాయి. ఈ లోకంలో శ్రమలు రావు అని కాదు. దేవుణ్ణి నమ్ముకున్నా కూడా శ్రమలు వస్తాయి. ప్రభువుని ప్రార్థించుకున్నా కూడా శ్రమలు వస్తాయి, రావని కాదు. ఈ మానవ జీవితమే కష్టాలకే పుట్టారు. బైబిల్లో ఉంది ఒక చోట, శ్రమ అనుభవానికి పుడుతుంటారంట మనుషులు. కాబట్టి ఇవన్నీ కూడా ఎన్నదగినవి కాదు. యోబు ఏం తప్పు చేశాడని ఒక్క మాట కూడా దూషించలేదు దేవుణ్ణి. కానీ ఎన్నో శ్రమలు, ఆ శ్రమలన్నింటిలోంచి కూడా దేవుడు యోబుని తప్పించాడు. అదే రీతిగా మనం కూడా ఎంత మంచిగా ఉన్న శ్రమలు కష్టాలు వస్తుంటాయి. అవన్నీ కూడా దేవుడే తీసివేస్తాడు. వాటి గురించి ఆలోచించకుండా దేవుని వైపు చూస్తూ ముందుకు సాగిపోవాలి. మన గురి ఏంటో దేవుని వైపు మన గురి, కాబట్టి అటు చూసుకుంటూ అలా సాగిపోవాలి. అంతే. ఇవన్నీ కూడా ఆలోచించకూడదు, సమయాన్ని వ్యర్థం చేసుకోకూడదు. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థించుకోవాలి, దేవునితో మాట్లాడాలి, సహవాసం చేయాలి. అప్పుడు దేవుడు ఎంతో సంతోషిస్తాడు. దేవుని కృప అందరికీ తోడుగా ఉండును గాక. ఆమేన్.